హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్యూ. సో ఈ వీడియోలో క్యూ అంటే ఏంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్యూ అంటే ఏంటంటే ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే స్టాక్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అది ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతుందంటే లీఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇక్కడ వచ్చేసరికి ఈ క్యూ అనేది ఏంటంటే లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ ఇది ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఎలిమెంట్ ఫస్ట్ వస్తుందో ఆ ఎలిమెంట్ మళ్ళీ ఫస్ట్ అవుట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఈ క్యూలో. అండ్ ఇంకోటి చూసినట్లయితే క్యూలో ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్కడ జరుగుతుందంటే రేర్ పొజిషన్లో జరుగుతుంది. ఓకే, సో ఇన్సర్షన్ ఆఫ్ ఎలిమెంట్ని ఏమన్నా అంటామంటే ఇక్కడ ఎన్క్యూ అంటాం. సో అక్కడ స్టాక్లో ఏమో అంటామంటే మనము పుష్ అంటాం. ఓకే, అండ్ ఒకటే ఎండ్లో జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే రియర్. ఓకే, నెక్స్ట్ డెల్టింగ్ ఆఫ్ ఎలిమెంట్ ఏమంటామంటే ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్లో జరుగుతుంది. అండ్ ఇంకోటి చూసినట్లయితే దాన్ని ఏమని పిలుస్తామంటే డిక్యూ అంటాం. ఓకే, యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్ని ఎన్క్యూ, డెల్టింగ్ ఆఫ్ ఎలిమెంట్ని ఎన్క్యూ. ఓకే, సో యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్కడ అంటే రియర్ పొజిషన్ అండ్ డెల్టింగ్ ఆఫ్ ఎలిమెంట్ ఎక్కడ అంటే ఫ్రంట్ పొజిషన్. ఓకే, సో టైం కాంప్లెక్స్ చూసినట్లయితే మనకి బికో నొటేషన్ ఆఫ్ 1. ఓకే, ఇది కూడా సేమ్ యాజ్ ఏ స్టాక్ లాగానే. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు సో ఇది క్యూ. సో క్యూ జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకు ఒక బస్సు ఉంటుంది. ఓకే, బస్సులో మనము బస్సు ఎక్కినప్పుడు ఒక క్యూ పాటిస్తాం కదా. సో ఫస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళే ఫస్ట్ ఎక్కుతారు కదా. సో ఫస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళే ఫస్ట్ ఎక్కుతారు. అండ్ దిగేటప్పుడు కూడా మనం ఒక క్యూ మెయింటైన్ చేసినట్లయితే ఫస్ట్ సీట్లో ఎవరు కూర్చున్నారో వాళ్ళే ఫస్ట్ దిగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా అంతే. లైక్ క్యూ అనేది కూడా అదే విధంగా ఉంటుంది. లైక్ ఏటీఎంలో కూడా చూసినట్లయితే ఫస్ట్ సర్వ్ అన్నట్లు ఇప్పుడు ఏటీఎంలో ఒక లైన్ ఉండదు అనుకోండి. సో ఫస్ట్ ఎవరైతే ఏటీఎం లైన్లో నిలబడతారో వాళ్ళే ఫస్ట్ మనీ తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. లైక్ ఫస్ట్ ఎవరు ఉంటారో ఫస్ట్ అదే పోతారు. ఇక్కడ చూడండి ఎలిమెంట్ అనేది ఇక్కడ నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఏదైతే యాడ్ చేసామో ఆటోమేటిక్గా డెలిట్ కూడా అదే ఫస్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇది రియర్ పొజిషన్ అంటాము, యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్ ఎన్క్యూ అంటాము. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఫ్రంట్ పొజిషన్ అంటాం, డిలీటింగ్ ఆఫ్ ఎలిమెంట్ డిక్యూ అంటాం. సో ఇప్పుడు ఇది ఇండెక్స్ చూసినట్లయితే 0, 1, 2. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఎలిమెంట్ ఈ విధంగా యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ ఎలిమెంట్ ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఈ ప్రిన్సిపల్. ఓకే, అండ్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఈ క్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పేసాను. సో దీన్ని నేను కోడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ కోడింగ్లో ఈ క్యూ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫీఫో. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే ఎలిమెంట్ ఫస్ట్ వస్తుందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, అండ్ ఆపరేషన్స్ అనేది 2 ఎండ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో మీరు స్టాక్లో చూసినట్లయితే 1 ఎండే చేశాను నేను. పుష్ అండ్ పాప్ అనేది 1 ఎండే చేశాను. ఇక్కడ 2 ఎండ్స్ జరుగుతున్నాయి ఆపరేషన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే దీని కోడింగ్ కూడా చూడండి. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇందాక మీరు క్యూకి సంబంధించిన థియరీ పార్ట్ అయితే చూశారు కదా. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తానంటే నీట్గా ఆ క్యూని ఎట్లా మనం పైథాన్ కోడ్తో ఇంప్లిమెంట్ చేయాలనేది నేను కోడ్ అయితే రాసి చూపిస్తాను. సో మీకు దీనికి ఊప్స్ అయితే వచ్చి ఉండాలి. ఓకే, ఊప్స్ రాకపోతే మన ఛానల్లో ఊప్స్ కాన్సెప్ట్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి అది. అండ్ పైథాన్ తెలియకుంటే పైథాన్ 10 అవర్స్ వీడియో ఉంది, అది కూడా చూడండి. ఓకే, సో మెయిన్గా మనం అక్కడ చూసినట్లయితే క్యూ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పాను. దాని తర్వాత ఈ విధంగా ఉంటుందని చెప్పాను. అండ్ ఒకవేళ మనం బస్సులో ఎక్కితే కానీ ఏటీఎంలో దగ్గర కానీ ఒక క్యూ పాటిస్తాం కదా. సో అదే విధంగా క్యూని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అని చెప్పాను. అండ్ ఏదైతే ఎలిమెంట్ యాడ్ చేస్తామో దాన్ని ఎన్క్యూ అని చెప్పాను, ఏదైతే ఎలిమెంట్ని రిమూవ్ చేస్తామో దాన్ని డీక్యూ అని చెప్పాను. ఓకే, సో ఎన్క్యూ ఎట్లా చేస్తాం అండ్ అదే విధంగా డీక్యూ ఎట్లా చేస్తాం, అసలు క్యూని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో పైథాన్లో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నా ఒక VS కోడ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఒక క్లాస్ అయితే తీసుకుంటాను. సో క్లాస్ వచ్చేసి ఇది క్లాస్ తీసేసుకున్నాను. అండ్ క్లాస్ తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే క్యూ కదా. సో క్యూ తీసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ అయితే పాస్ చేయాలి. ఓకే, ఆబ్జెక్ట్ అయితే పాస్ చేస్తాను. ఓకే, ఆబ్జెక్ట్. సో ఇది ఆబ్జెక్ట్ అయితే పాస్ చేశాను అండ్ అదేవిధంగా ఎండ్ చేశాను. సో మీకు ఊప్స్ కాన్సెప్ట్ తెలిసింటే నేను చెప్పేవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో మీరు స్టాక్ వీడియో చూస్తే ఈ వీడియో కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే స్టాక్లో నేను అంతా కూడా రాసి చూపించాను ఏ విధంగా ఫ్లో ఉంటుందని చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఇన్స్లైజ్ చేసుకుంటాను. సో ఇన్స్లైజ్ చేసుకోవడానికి ఓకే, సో ఇనిట్ తీసేసుకొని ఇన్స్లైజ్ చేసేసుకుంటాను. కాబట్టి ఇన్స్లైజ్ చేసేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే దీని లోపలికి ఏం చేస్తానంటే సెల్ఫ్ని పాస్ చేస్తాను. ఓకే, సెల్ఫ్ని పాజ్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసేద్దాం.
ఓకే. సో పాజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ డాట్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను ఒక లిస్ట్ అయితే తీసుకుంటున్నాను, క్యూ లిస్ట్. ఓకే, లిస్ట్తోనే మనం అన్ని ఆపరేషన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక ఎంటీ లిస్ట్ అనేది తీసేసుకున్నాను క్యూకి. ఓకే, నాకు ఎంటీ క్యూ, ఇప్పుడు ఇది ఎంటీ క్యూ. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎలిమెంట్ నేను యాడ్ చేయాలా లేకపోతే ఫస్ట్ చెక్ చేసుకోవాలి కదా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి లేదని. సో ఎలిమెంట్స్ చెక్ చేసుకోవాలంటే సేమ్ యాస్టిస్గా మనం స్టాక్లో ఏ విధంగా రాస్తాం అదే విధంగా రాస్తాం, ఈజ్ ఎంటీ అని చెప్పేసి. ఓకే, ఈజ్ ఎంటీ అని చెప్పేసి ఈ విధంగా తీసుకొని అండ్ దీని లోపలికి ఏం చేస్తామంటే సెల్ఫ్ని పాస్ చేస్తాం. ఓకే, సెల్ఫ్ని పాస్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది ఎంటీ కాదా చెక్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే మనము ఈ లిస్ట్కి, ఈ క్యూ లిస్ట్కి ఎంటీ లిస్ట్ యాడ్ చేసి ఈక్వల్ ఇస్తే అది బులియన్ వాల్యూ ట్రూ ఆఫ్ ఫాల్స్ చెప్పేస్తుంది. అది మీకు తెలుసు, నేను స్టాక్లో చెప్పాను అంతా కూడా, అందుకే నేను కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను. ఓకే, ఈక్వల్ టు ఈ విధంగా ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఈ క్యూకి ఇది ఈక్వల్ టు ఇస్తే ఒకవేళ ట్రూ అయితే మనకి అంటే ఎంటీ ఉంటే ఏం చెప్తుంది, ట్రూ చెప్తుంది, ఎంటీ లేకపోతే ఫాల్స్ చెప్తున్నట్లు. ఓకే, సో అండ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డెఫ్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ క్యూలో స్టాక్ క్యూకి డిఫరెంట్ ఏంటంటే స్టాక్ అనేది లీఫ్ కదా, అండ్ అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అండ్ క్యూ అంటే ఏంది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను ఎన్క్యూ తీసుకుంటాను. ఓకే, ఎన్క్యూ. సో ఎన్క్యూ తీసుకున్న తర్వాత లైక్ ఎన్క్యూ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సెల్ఫ్ తీసేసుకుంటాను. ఓకే, సెల్ఫ్ తీసుకొని ఒక ఎలిమెంట్ అయితే మనం యాడ్ చేయాలి కదా. సో ఎలిమెంట్ పాస్ చేయాలి కాబట్టి సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ డేటా పాస్ చేస్తాను. ఓకే, అది మీరు స్టాక్ వీడియో చూస్తే ఇది ఇంకా అర్థమవుతుంది ఈజీగా నేను ఏ విధంగా చేస్తున్నాను. ఓకే, సేమ్ కోడ్. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను స్టాక్లో ఏం చేశానంటే అక్కడ ఇండెక్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇండెక్స్ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఇండెక్స్తో పని లేదు. ఎందుకంటే నేను అక్కడ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయాలి, అండ్ ఎప్పుడైతే నేను పాప్ చేసినప్పుడు లాస్ట్ నుంచి డిలీట్ కావాలి కాబట్టి ఇండెక్స్ని డిక్రిమెంట్ చేయాలి అక్కడ. అందుకోసం నేను అక్కడ ఇండెక్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇండెక్స్ ఏం తీసుకొని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేస్తాను. ఓకే, సెల్ఫ్ డాట్ క్యూ డాట్ ఇన్సర్ట్ ఇచ్చేసి దీని లోపలికి ఏం చేస్తున్నాను అంటే నా ఒక 0 పాస్ చేస్తున్నాను. జీరో లొకేషన్లో నేను ఏం చేస్తున్నాను అంటే నా డేటా అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, డేటా. సో ఇది అయిపోయింది. సో ఇదేంటి మనకి టోటల్గా కూడా ఎన్క్యూ అంటే యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్. ఇప్పుడు నేను రిటర్న్ రాసుకుంటాను యాస్టీస్గా మనకి స్టాక్లో రాసుకున్నట్లే రిటర్న్ రాసుకుంటాను. రిటర్న్ రాసుకునే ముందు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫార్మాటింగ్ స్ట్రింగ్ కాబట్టి ఈ విధంగా తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తానంటే యాడెడ్ టు క్యూ. ఓకే, ఇచ్చిన తర్వాత సింపుల్గా మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ డాట్ ఇచ్చేసి ఫార్మాట్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే నా డేటా పాస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ డేటా పాస్ చేస్తాను డేటా. సో ఇది యాడింగ్ ఆఫ్ ఎలిమెంట్ టు ద క్యూబ్. మీకు ఒకసారి ఇక్కడ చూపించినట్లయితే ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎన్క్యూ అన్నట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే డీక్యూ చూపిస్తాను. డీక్యూ అంటే డిలీటింగ్ కదా. సో డీక్యూకి వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే సేమ్ యాసిడ్గానే ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ పాప్ యూజ్ చేస్తాం అన్నట్లు. ఓకే, పాప్ యూజ్ చేసి రిమూవ్ చేస్తాం కదా. సో అదే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అన్నాం కదా. సో అదే. ఓకే, సో పాప్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసినాను. ఓకే, ఈ విధంగా ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే రిటర్న్ ఇచ్చేసి ఆటోమేటిక్గా సెల్ఫ్ డాట్ క్యూ డాట్ పాప్. ఓకే, పాప్ అంటే మనకి రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇది. అండ్ మనకి ఏం చేసామంటే ఫస్ట్ క్యూని ఇన్స్టాల్ చేసుకున్నాం, అండ్ దాని తర్వాత ఎంటీ కాదు చెక్ చేసుకున్నాం, దాని తర్వాత ఏం చేసామంటే ఇన్సర్ట్ చేసినాం అంటే యాడ్ చేసినాం, అండ్ తర్వాత డిలీట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనకి క్యూ సైజ్ కూడా తెలుసుకోవాలి కదా. సో క్యూ సైజ్ తెలుసుకోవడానికి దానికి ఫంక్షన్ ఉంటుంది. సో దానికి ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఇక్కడ డెఫ్ వచ్చేసి సైజు క్యూ కాబట్టి ఇది తీసేసుకొని అండ్ ఏంటంటే దీని లోపలికి సెల్ఫ్ అనేది పాస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి సో ప్రతి దానికి సెల్ఫ్ ఉండాలి, క్లాస్ కాబట్టి ప్రతి దానికి సెల్ఫ్ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా అండ్ తీసుకున్న తర్వాత నేను ఒక రిటర్న్ స్టేట్మెంట్ అయితే రాసుకుంటాను. రిటర్న్ స్టేట్మెంట్ ఏంటంటే యాస్టిస్గా ఇది ఉంది కదా, ఇది కాపీ చేసుకొని రిటర్న్ స్టేట్మెంట్ నేను అంటే ఎంత సైజ్ ఉందో ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేజ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ పేజ్ చేసేద్దాం అండ్ ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను అంటే సైజ్ ఎంత తెలుసుకోవాలి కాబట్టి సైజ్ ఆఫ్ క్యూ. ఓకే, సైజ్ ఆఫ్ క్యూ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైజ్ ఆఫ్ క్యూ తెలుసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే దీని లోపలికి నా ఒక సైజ్ తెలుసుకోవాలనుకుంటున్నాను, అంటే నా ఒక క్యూ యొక్క సైజ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తే
నా సైజ్ తెలిసిపోతుంది కదా. సో మీకు లిస్ట్ తెలిసి ఉంటే నేను ఇవన్నీ ఏం చేసేది కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే, లెంత్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏం చేస్తుంటే నా ఒక క్యూని చెక్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నా ఒక సైజ్ అనేది తెలిసిపోతుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ సైజ్ కూడా చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే టెస్టింగ్ చేయాలి. సో టెస్టింగ్ యాక్చువల్ స్టాక్ ఎట్లా చేసినాము ఇవి క్యూలో కూడా అదే విధంగా చేస్తాం. ఓకే, సో టెస్టింగ్కి ఏం చేస్తామంటే ఇఫ్ మెయిన్ ఫంక్షన్ అయితే రాసుకుంటాము. సో మెయిన్ రాసుకోవాలంటే ఏంటంటే నేమ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసి అండ్ ఈ విధంగా ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ అనేది పాస్ చేయాలి. ఓకే, సో మెయిన్ ఇచ్చేసినాం కదా. సో ఇక్కడ కోలంతో ఇఫ్ మెయిన్ అయితే ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆబ్జెక్ట్కి ఏంటంటే క్యూ ఈక్వల్ టు క్యూ అన్నట్లు. ఓకే, క్యూ. సో మన క్యూ అనేది క్లాస్ నేమ్ ఏదంటే చెక్ చేసుకుందాం ఒకసారి వచ్చేసి. ఓకే, సో దానికన్నా ముందు ఇక్కడ చూసేద్దాం. క్లాస్ నేమ్ ఏమి తీసుకున్నాం, క్యూ కదా. సో ఇదే క్లాస్ నేమ్ ఇక్కడ తీసేసుకున్నాం ఒకటి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఈక్వల్ టు తీసుకోవాలి. ఓకే, సో ఇది అయిపోయింది. అండ్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకున్నాం. మన క్యూకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఎన్క్యూ చేయాలి, అంటే యాడ్ చేయాలి ఎలిమెంట్ని. సో యాడ్ చేసే ముందు ప్రింట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఓకే, ప్రింట్ లోపలికి ఏం పంపించాలంటే ఆబ్జెక్ట్ డాట్, మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ కదా. సో ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్ ఏంటి ఎన్క్యూ. సో ఇక్కడ ఏముంది ఎన్క్యూ కదా, ఆబ్జెక్ట్ డాట్ ఎన్క్యూ. సో ఎన్క్యూ అంటే నేను ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను, ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నాను కదా. సో ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 1 ఎలిమెంట్. అదేవిధంగా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా నేను యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి పేస్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్, ఒక 3 ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాను కదా. సో లైక్ ఇక్కడ వచ్చేసి 6 అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక ఎలిమెంట్. ఓకే, సో ఇది ఎలిమెంట్ అయితే యాడ్ చేశారు. సో ఎలిమెంట్ అయితే యాడ్ చేసేసాను. సో రన్ చేస్తుందా మనకి అవుట్పుట్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి, సో మీకు స్టాక్ వీడియో చూస్తే క్యూ వీడియో ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను సేమ్ ప్రొసీజర్ యూజ్ చేశాను, అక్కడ ఇండెక్స్ యూజ్ చేశాను, ఇక్కడ ఇండెక్స్ యూజ్ చేయలేదు అంతే. చూడండి, నాకు 1 యాడెడ్ టు క్యూ, 6 యాడెడ్ టు క్యూ అండ్ 2 యాడెడ్ టు క్యూ అని వచ్చింది కదా. సో మనకేంటంటే ఇది FIFO ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా అక్కడ DQ తీసుకుంటాం. ఓకే, DQ. సో DQ చేసుకోవాలంటే ఏం చేయాలి, సింపుల్గా DE కదా అంతే. DQ తీసుకున్నాం. DQ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ మనం పర్టికులర్ ఒక ఎలిమెంట్ అనేది పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా DQ అయిపోతుంది. ఎందుకంటే పాప్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఎలిమెంట్ అనేది పాప్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇచ్చేస్తాం. ఓకే, సో 2 ఎలిమెంట్స్ అనేది పాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో యాడ్ చేసాం అండ్ డిలీట్ కూడా చేస్తున్నాం. ఓకే, చూడండి నాకు డిలీట్ అయిపోయింది. ఇక్కడ 1 యాడెడ్ టు ద క్యూ, 6 యాడెడ్ టు ద క్యూ, 2 యాడెడ్ టు ద క్యూ. అండ్ ఇక్కడ చూడండి డిలీట్ ఏమైంది, 1 డిలీట్ అయింది అండ్ 6 డిలీట్ అయింది. ఎందుకు 1 డిలీట్ అయింది 6 డిలీట్ అయింది అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే ఫస్ట్ ఇన్సర్ట్ అయిందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. సో ఫస్ట్ 1 ఇన్సర్ట్ అయింది కాబట్టి 1 డిలీట్ అయింది అండ్ నెక్స్ట్ 6 ఇన్ అయింది కాబట్టి అంటే ఇన్సర్ట్ అయింది కాబట్టి అండ్ 6 డిలీట్ అయిపోయింది, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇది మెయిన్గా. సో లాస్ట్ ఇంకోటి ఉంటుంది, అది చూపిస్తాను. ఏంటంటే సైజ్ కూడా చెక్ చేసుకోవాలి కదా, ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి. సో దానికి సింపుల్గా ఈ విధంగా ఇచ్చేసి ఇది సైజ్ ఆఫ్ క్యూ కదా. సో క్యూ డాట్ అంటే ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్ అంటే సైజు ఇది కదా, ఈ ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్ ఇక్కడ పాస్ చేసి నేను రన్ చేస్తున్నాను. ఓకే, ఆటోమేటిక్గా రన్ చేసి చూద్దాం. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, నేను యాడ్ చేశాను, డిలీట్ చేశాను, సైజ్ చెక్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ ఏంటి, ఇక్కడ వచ్చేసరికి మీకు యాడ్ అయింది. ఇక లాస్ట్కి సైజ్ 1 ఉంది, ఎందుకంటే నేను 3 ఎలిమెంట్స్ యాడ్ చేశాను, 2 ఎలిమెంట్స్ డిలీట్ చేశాను, మనకు మిగిలింది ఒకటే ఎలిమెంట్ కాబట్టి అదేంటంటే మనకి ఈ విధంగా అయితే చూపించింది. సో ఒకవేళ మీరు ఈజ్ ఎంప్టీ చెక్ చేసుకోవాలని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈజ్ ఎంప్టీ చెక్ చేసుకుంటే మనకి ఏమైంది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది, అది కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. ఈజ్ ఎంప్టీ కూడా ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఇది రిమూవ్ చేసేసి, సో మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్ అంతే మనం చేయాల్సింది. ఈజ్ ఎంప్టీ ఇచ్చేసి రన్ చేద్దాం. సో ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది అంతే కదా. చెప్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో యాడ్ చేసాం, డిలీట్ చేసాం, సైజ్ చెక్ చేసుకున్నాం, లాస్ట్కి ఈజ్ ఎంప్టీ చెక్ ఫాల్స్. ఎంప్టీ కాదు ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి, ఎంప్టీ కాదు కాబట్టి ఫాల్స్ అని చెప్తుంది అంతే. సో ఇది మనకి క్యూకి సంబంధించిన వీడియో. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇట్లాంటి కంటెంట్ కావాలంటే సో మీరేం చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి చెప్పండి. ఓకే, చెప్తే మాత్రమే అర్థమవుతుంది కదా, సో చేయాలా వద్దని చెప్పేసి. ఓకే, సో ఇది క్యూకి సంబంధించిన టోటల్ టాపిక్. సో మీకు ఇంకా వస్తాయి దీని మీద, డేటా స్ట్రక్చర్ మీద ఇంకా వీడియోస్ వస్తాయి. సో అన్నీ ఫాలో అవ్వండి. ఓకే.